హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మితో సరదాగా. ఈరోజు మనము ఉప్పుడు పిండి ప్రిపేర్ చేయడం చూద్దాము. దానికి ముందుగా పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, అలాగే పావు కప్పు పెసరపప్పు, పోపు దినుసులు, ఒక గ్లాసున్నర నూక, దానికి సరిపడా నీళ్లు. ఒక గ్లాసు నూకకి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి. ముందుగా దీన్ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ అంటించుకొని పొయ్యి మీద గిన్నె పెట్టుకొని మందపాటి గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి పోపు బాగా వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత అప్పుడు 1 ఇంచు అల్లం ముక్క, 3 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం కూడా వేగిన తర్వాత అప్పుడు పెసరపప్పు కూడా వేసి ఒక్కసారి కలుపుకోవాలి. నూనెలో కొంచెం పెసరపప్పు ఒక్కసారి వేగితే కమ్మగా ఉంటుంది, అందుకని ఒకసారి పెసరపప్పు కూడా ఒకసారి కలుపుకోవాలి నూనెలో. అప్పుడు 1 గ్లాసు నూకకి 2 గ్లాసుల నీళ్ళు చొప్పున, నేను గ్లాసున్నర నూక తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను. నీళ్లు మరిగిన తర్వాత సరిపడ ఉప్పు వేసుకొని నూక వేసుకొని కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని స్టవ్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది మగ్గడానికి ఒక పావు గంట పడుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది పొయ్యి దగ్గరే ఉండి అస్తమాను కలుపుకుంటూ చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. అడుగు మందంగా ఉన్న పాత్ర మాత్రమే తీసుకోవాలి, అదైతేనే మాడిపోకుండా బాగా వస్తుంది. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. అంతేనండి, మెత్తగా ఉడికిపోయింది, రెడీ అయిపోయింది.